లలితామృతం ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఆధ్యాత్మిక విశేషాలైన నాహంకర్త, హరిహికర్త, శివ మహాపురాణము మరియు క్షేత్ర విశేషాలను మీ ముందుకు తీసుకురాలేకపోయాను. ఈ రోజు నుంచి యథాతథంగా వాటన్నిటి విశేషాలు, మిగిలిన అధ్యాయాలు అన్నిటినీ కూడా మీ ముందుకు తీసుకొని వస్తానని తెలియజేస్తున్నాను. ఈరోజు మనము నాహంకర్త, హరిహికర్త అన్న రచనలో నుంచి అద్భుత యజ్ఞం అనే అధ్యాయం 10ని తెలుసుకోబోతున్నాం. హైదరాబాద్లో మహావీర్ హాస్పిటల్లోని ఒక రూమ్లో బెడ్ మీద విషమ స్థితిలో ఉన్న శ్రీమన్నారాయణ రామానుజ జిఆర్ గారి పక్కన కూర్చొని ఆయన చెయ్యి పట్టుకున్నాను. ఆ స్పర్శకి ఆయన కొద్దిగా కళ్ళు తెరిచారు. ఆప్యాయత ఉట్టిపడేలా చూస్తున్నారు. అతి కష్టం మీద నోరు విప్పారు. అసాధారణమైన ఈ బృహత్ యజ్ఞాన్ని మేము నిర్వహించలేకపోవచ్చు. పీఠంలోని మా వారసుడే యజ్ఞానికి కర్తగా వ్యవహరిస్తారు. అప్పటికీ మేము ఇహలోకంలో ఉన్నా లేకపోయినా శ్రీ లక్ష్మీనారాయణ సహస్రకుండ మహాయజ్ఞం నిరాటంకంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు నువ్వే చూడాలి నాయనా. వణుకుతున్న కంఠంతో మంద్రస్వరంతో ఆగి ఆగి మాట్లాడుతూ నా చేతిని వాత్సల్యపూర్వకంగా నిమురుతూ జిఆర్ గారు మళ్ళీ కళ్ళు మూసుకున్నారు. ఆయన మాటలు వింటూనే నాకు మతి పోయినట్లయింది. ఆ షాక్ నుంచి తేరుకునే లోపల కొన్ని గంటల తరువాత అందిన విషాద వార్త. జిఆర్ గారు పరమపదించారు. అంతే, డీలా పడిపోయాను. దారి తెన్ను తెలియని నిబిడాంధకారంలో మునిగిపోయాననుకున్నాను. గజేంద్ర మోక్షంలో లావొక్కింతయు లేదు అంటూ మొరపెట్టుకున్న గజేంద్రుడి పరిస్థితి నాది. కానీ గజేంద్రుణ్ణి కాదు. నన్నెవరు గట్టెక్కిస్తారు? నేను తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్ది నెలలకే అన్నారావు గారు చైర్మన్గా ఉన్న టీటీడీ ట్రస్ట్ బోర్డుని ప్రభుత్వం రద్దు చేసింది. కొత్త బోర్డు ఏర్పాటయ్యేదాకా బోర్డు స్థానంలో 3 అధికారులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది. వీళ్ళని పర్సన్ ఇన్ఛార్జ్ అంటారు. ఈ కమిటీకి ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ రమేశన్ చైర్మన్, దేవాదాయ కమిషనర్, అంతకుముందు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశారు శ్రీ చంద్రమౌళి రెడ్డి ఒక మెంబర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నేను మెంబర్ సెక్రటరీని. ఈ కమిటీకే సర్వాధికారాలు ఉన్నాయి. టీటీడీ పాలనా వ్యవస్థను సమూలంగా పునర్వ్యవస్థీకరించే బాధ్యతను, అలాగే టీటీడీకి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే కొత్త చట్టాన్ని రూపొందించే బాధ్యతను కూడా ఈ కమిటీకే ప్రభుత్వం అప్పగించింది. అయితే ఈ కమిటీలోని 3 అధికారులు కూడా బిజీగా ఉండే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్లే కావటం వల్ల అన్ని కార్యక్రమాలకి ప్రాథమిక నివేదికలు తయారు చేసే పని మెంబర్ సెక్రటరీగా నా మీద పడింది. అలా దైనందిన బాధ్యతలకి తోడు ఈ నివేదికల తయారీ వగైరా పనుల్లో తరమునకరవుతున్న రోజుల్లో జిఆర్ గారు తిరుపతి వచ్చారు. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జిఆర్ అప్పటికే ఒక మహాశక్తి సంపన్నుడైన స్వామిగా పేరుపడ్డారు. సన్యాసాశ్రమం స్వీకరించాక స్వయంగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి తన ఆకర్షణీయమైన వాక్చాతుర్యం, అపారమైన పాండిత్య ప్రకర్ష, ఆధ్యాత్మిక బోధనాశక్తి, నిర్వహణా సామర్థ్యంతో ఆ తేజస్వి లక్షలాది గృహస్థుల జీవితాల్లో ఆధ్యాత్మిక వెలుగులు నింపే కార్యక్రమాలు నిర్వహించారు. రామనామ జప ఉద్యమం ద్వారా లక్షలాది ఆస్తికుల చేత రామకోటి రాయించారు. దేశవ్యాప్తంగా 108 రామకోటి స్తూపాల్ని ఏర్పాటు చేశారు. నేను టీటీడీలో చేరటానికి కొన్ని సంవత్సరాల ముందు ఒక పెద్ద యజ్ఞాన్ని కూడా ఆయన తిరుమలలో నిర్వహించారు. జిఆర్ గారి ఈ నేపథ్యం కారణంగా వారు తిరుమలకు వచ్చి నన్ను కలుసుకోవాలనుకుంటున్నారని తెలియగానే నేనే చొరవ తీసుకొని తిరుమలలో వారికి తగిన ఏర్పాట్లు చేశాను. జిఆర్ గారు వచ్చారు. వారిని సందర్శించాను. తిరుమలలో నేను చేపట్టిన కొన్ని కార్యక్రమాల్ని ఆయన ప్రస్తుతించారు. ఆధ్యాత్మిక ధోరణిలో కొన్ని మంచి విషయాలు చెప్పారు. అలా మాట్లాడుతూ అకస్మాత్తుగా ఆయన ఆగి నా మొహంలోకి ఏదో వెతుకుతున్న దృష్టితో చూశారు. ఆయన ఎందుకలా ఆగిపోయారు? ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు అర్థం కావటం లేదు. అంతలో ఆ తేజస్వి కళ్ళల్లో ఏదో మెరుపు మెరిసినట్లయింది. వెంటనే, ప్రసాద్, ప్రజల్లో శాంతి సామరస్యం నెలకొనేలా చేయటం కోసం అపారమైన దివ్యశక్తి కిరణాలను ప్రసరింపజేయగల శ్రీ లక్ష్మీనారాయణ సహస్రకుండ మహాయజ్ఞాన్ని నిర్వహించాలని చాలా కాలంగా అనుకుంటున్నాం. ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది. ఈ బృహత్ కార్యక్రమాన్ని తిరుమల కొండ మీదనే నిర్వహించాలి మనం అన్నారు. అంటే ఆయన ఆధ్వర్యంలో గతంలో జరిగిన యాగం కన్నా చాలా పెద్దది ఇది.
ఇందులో 1000 హోమకుండాలు యజ్ఞం పూర్తయ్యేదాకా అలా జ్వలిస్తూనే ఉండాలి. ఏకధాటిగా ఋత్వికులు వాటిని ఆహుతులు అర్పిస్తూ ఉండాలి. ఆ మహాయజ్ఞం నిర్వహించటానికి అనేక రకాల పదార్థాలు భారీ ఎత్తున సేకరించాలి. అదే స్థాయిలో పందిళ్లు వేయాలి. దీన్ని చూడటానికి వచ్చే భక్తులకు సదుపాయాలు కల్పించాలి. యజ్ఞంలో పాల్గొనడానికి వచ్చే వేద పండితులందరికీ బస కల్పించాలి. ఇంకా లైటింగ్ ఏర్పాట్లు, రవాణా సదుపాయము, భోజన వసతి వగైరా అనేక ఏర్పాట్లు చేయాలి. జిఆర్ గారు ఇచ్చిన వివరణ ప్రకారం ఈ ఏర్పాట్లన్నిటికీ సుమారుగా 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆయన ఇంకా ఇలా అన్నారు, ఈ మొత్తం యజ్ఞ నిర్వహణ వ్యయంలో కొంత టీటీడీ భరించి కార్యక్రమ నిర్వహణకు సహకరించాలి. యజ్ఞంలో పాల్గొనడానికి వచ్చే వేద పండితులందరికీ రవాణా ఖర్చులు, సంభావన కూడా టీటీడీ భరించాలి. నేను అలా వింటూ ఉండిపోయాను. ఏమంటావు ప్రసాద్ అని జిఆర్ గారు ప్రశ్నించినప్పుడు ఏమనాలో తోచక, ఈ యజ్ఞానికి ఇప్పుడు మీ దగ్గర ఉన్నది నిధి ఎంత అని అడిగాను. జిఆర్ గారు చిరునవ్వు నవ్వి అన్నారు, మేము స్వయంగా రాష్ట్రమంతా తిరిగి గృహస్థుల నుంచి విరాళాలు సేకరిస్తాం. విరాళాలు ఇచ్చిన వారంతా ఇక్కడ లక్ష్మీ పూజ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలా సేకరించిన నిధి పరిమాణం ఈ 30 లక్షల రూపాయల కన్నా అధికంగా ఉంటుంది కనుక అదంతా టీటీడీ వారే తీసుకొని అధికంగా వచ్చిన మొత్తాన్ని ధార్మిక కార్యక్రమాలకి వినియోగించవచ్చు. నాకు విషయం స్పష్టంగా అర్థమైంది. ఈ కార్యక్రమం కోసం ఆయన దగ్గర నిధి ఏమీ లేదు. 30 లక్షల రూపాయల ఖర్చుతో కొంత టీటీడీ భరించాలి. ముందుగా కొంత ఇతర ఖర్చుల కోసం అడ్వాన్స్గా ఇవ్వాలి. యజ్ఞానికి అవసరమైన ఆధ్యాత్మిక వైదిక మార్గదర్శకత్వాన్ని వేద పండితుల్ని పిలిపించి బాధ్యతగా జిఆర్ గారు స్వీకరించారు. నేను అప్పటికప్పుడు ఇతమిద్ధంగా ఏమీ చెప్పలేకపోయాను. అనేక సందేహాలు నన్ను వెంటాడుతున్నాయి. ఇలా ఒక స్వామీజీ చేసే యజ్ఞానికి తిరుమల కొండ మీద టీటీడీ సహకరించటం సబబా కాదా? అలాంటి కార్యక్రమాన్ని టీటీడీ ఒక నిర్వాహకునిగా ప్రవర్తించవచ్చా? విరాళాలు కుప్పలు తెప్పలుగా వస్తాయని, వాటితో టీటీడీ అడ్వాన్స్ తిరిగి చెల్లించేస్తామని జిఆర్ గారి విశ్వాసం. కానీ అంత మొత్తంలో విరాళాలు రాకపోతే? మామూలుగా రోజూ వచ్చే వేలాది యాత్రికులు సంభాళించుకోవటమే కష్టంగా ఉంటే ఈ యజ్ఞం కోసం వచ్చే జనసమూహానికి కనీస సదుపాయాలు కల్పించగలమా? టీటీడీ పాలనా యంత్రాంగం మీద పడే శ్రమదవాదుల్ని తట్టుకోగలమా? ఈ సందేహాల నేపథ్యంలో నేను పర్సన్ ఇన్ఛార్జి కమిటీలో చర్చించి చెబుతాను అని జిఆర్ గారికి చెప్పి బయటపడ్డాను. సందేహాలు నాకే కానీ ఆయనకి లేవు. ఆయన అపారమైన విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఇది దైవ సంకల్పం, జరిగే తీరుతుందయ్యా అన్నారు. అవునా? ఈ విషయం నేను కమిటీ ముందు పెట్టాను. దేవాదాయ కమిషనర్ శ్రీ చంద్రమౌళి రెడ్డి ప్రోత్సాహకరంగా మాట్లాడారు. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవం ఆయనది. పైగా జిఆర్ గారంటే ఆయనకి ఎనలేని గౌరవం. ఇలాంటి ఏ ఆధ్యాత్మిక కార్యక్రమాన్నైనా తిరుమల కొండ మీద అనుమతించవచ్చన్నది ఆయన అభిప్రాయం. భక్తులకు దర్శనం, సదుపాయాలు, తిరుమలేశుని సేవలు, భగవదారాధనకి సంబంధించిన అన్ని ఇతర కార్యక్రమాలు టీటీడీ బాధ్యత వహించవలసినవే అన్నారు శ్రీ చంద్రమౌళి రెడ్డి. అయితే ఇలాంటి కార్యక్రమం ఎక్కడ నిర్వహించినా భక్తులు తండోపతండాలుగా వస్తారు కనుక కొండ మీద టీటీడీ యంత్రాంగం చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నీకైతే 2 నెలలు ఊపిరి సలపనంతటి పని పడుతుంది. నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండగా జరిగిన హోమం సందర్భంలో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాను అంటూ తన అనుభవాన్ని వివరించారు. ఇదంతా చెప్పాక ఇప్పుడు ఏం చేయాలి అన్నది నీవే నిర్ణయించుకో అంటూ తుది నిర్ణయం నాకు వదిలేశారు. చైర్మన్ డాక్టర్ రమేశన్ తటస్థంగా ఉండిపోయారు. రేపు ఇంకెవరినన్నా స్వామీజీ వచ్చి మరో యాగం చేస్తామంటే ఏం చేస్తావు అంటూ ఒక చిక్కు ప్రశ్న వేసి వదిలేశారు. విషయం తేలలేదు. అయితే నేను వదలలేదు. కమిటీ మొత్తం జిఆర్ గారితో ముఖాముఖి కూర్చొని చర్చించి నిర్ణయించాల్సిందే తప్ప ఇది నేను ఒక్కడినే నిర్ణయించే విషయం కాదని నొక్కి చెప్పాను. ఈ కమిటీకి ఎంత స్వతంత్ర నిర్ణయాధికారం ఉందనుకున్నప్పటికీ నిజమైన అధికారం ఎవరి చేతుల్లో ఉందో వారిని కూడా సంప్రదించడం మంచిదనిపించింది. వెంటనే అప్పటి దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వీరమాచినేని వెంకటనారాయణ గారి దగ్గర, ముఖ్యమంత్రి డాక్టర్ చెన్నారెడ్డి గారి దగ్గర కూడా ఈ యజ్ఞం విషయం ప్రస్తావించాను. వాళ్ళు ఏమీ అభ్యంతరం తెలుపలేదు. పైగా ఎలా మంచిదని తోస్తే అలా చేయవయ్యా అంటూ మళ్ళీ నాకే వదిలేశారు. చివరికి పర్సన్ ఇన్ఛార్జి కమిటీ
చిన్నజీయర్ స్వామికి మధ్య నేను ప్రతిపాదించిన సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఇలాంటి మహోన్నత యజ్ఞం తిరుమల వంటి పవిత్ర ప్రదేశాల్లోనే ఎందుకు జరగాలో, అలా జరిగితే వచ్చే ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయో వివరిస్తూ జిఆర్ గారు చాలాసేపు మాకు నచ్చజెప్పాలని ప్రయత్నించారు. వారి పాండితీ గరిమ, చర్చా నైపుణ్యం కన్నా ఈ బృహత్ కార్యక్రమం జరిపి తీరాలని, సామాజిక ఒక ప్రయోజనం సిద్ధించాలని జిఆర్ గారి మాటల్లో వ్యక్తమైన ఆరాటం, ఆ కార్యక్రమ ప్రయోజనం పట్ల వారికి ఉన్న అచంచలమైన విశ్వాసం మమ్మల్ని కదిలించి వేశాయి. ఈ కార్యక్రమాన్ని తిరుమలలో నిర్వహించటానికి టీటీడీ సహకరించడానికి కమిటీ అంగీకరించింది. అయితే నాకు తెలుసు, క్రియానిర్వహణ బాధ్యత చివరికి నా మీదే పడుతుంది. ఆ అంగీకారం ప్రకారం యజ్ఞానికి అవసరమైన నిధుల్ని ముందుగా టీటీడీ అడ్వాన్స్గా ఇస్తుంది. అదే కాక యజ్ఞానికి అవసరమైన దినుసుల్ని టీటీడీ సరఫరా చేస్తుంది. జిఆర్ గారు వసూలు చేసే విరాళాల్లో టీటీడీ అడ్వాన్సు తిరిచి చెల్లించగా మిగిలే అదనపు సొమ్మంతా టీటీడీ ధార్మిక కార్యక్రమాలకు విరాళంగా జిఆర్ గారు ఇచ్చేస్తారు. ఒప్పందం ఖరారైంది. పనులు ఆరంభమయ్యాయి. మరో 2 మాసాల తర్వాత యజ్ఞ నిర్వహణకు తగిన ముహూర్తం కూడా నిర్ణయమైంది. ఈ మహాయజ్ఞం గురించి రాష్ట్రం అంతటా భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. 1 నెల గడిచింది. తిరుమల కొండ మీద శ్రీ లక్ష్మీనారాయణ సహస్రకుండ యజ్ఞానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగిపోతున్నాయి. ఎంపిక చేసిన స్థలాన్ని శుభ్రం చేయటం, పందిళ్లు వేయటం, కావలసిన వంట చెరుకు, దినుసులు, నెయ్యి వగైరా సరంజామా ప్రోగు చేయటం, కొండ మీదకి చేరవేయటం, రాబోయే పండితుల కోసం వాళ్ళ ఆచారాలకు తగినట్లుగా భోజన స్నానాది వసతి సదుపాయాలు కల్పించటం, భక్తుల కోసం తాగునీటి సదుపాయం కల్పించటం, వివిధ రకాల పనుల మీద జిఆర్ గారి సిబ్బందితో సమన్వయంతో పనిచేయటానికి టీటీడీ అధికారులను సిబ్బందిని నియోగించటం, రోజువారీ దైవ దర్శనానికి వచ్చే యాత్రికులకు ఈ యజ్ఞం వల్ల కలిగే రద్దీ తాకిడి తగలకుండా జాగ్రత్తలు వహించటం, విడిగా ఒక అకౌంట్స్ విభాగం ఏర్పాటు చేయటం, ఇలాగ అనేక రకాలుగా బాధ్యతలు టీటీడీ మీద పడ్డాయి. దాంతో నాకు నిజంగా ఊపిరి సలపని స్థితి ఏర్పడింది. నాకు ఇది ఫుల్ టైం పని అయిపోయింది. అయినప్పటికీ ఒక బృహత్ యజ్ఞంలో పాలు పంచుకుంటున్నానన్న ఆనందంలో అది భారం అని నేను అనుకోలేదు. శ్రీనివాసుడు వెలిసిన తిరుమల గిరుల్లో అసంఖ్యాక మానవాళి సంక్షేమం కోసం ఒక మహాయజ్ఞం జరగబోతోంది. దాని భారం నేను కూడా మోస్తున్నానా? ఓ చిరు సంతృప్తి కోసం ఎక్కడా లేని ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని తెచ్చుకొని పనిచేస్తున్నాను. జిఆర్ గారి తరపున శ్రీ గోపాలాచార్య స్వామి సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. కాకతీయ సిమెంట్స్కి చెందిన శ్రీ వెంకటేశ్వర్లు కూడా ఈ యజ్ఞానికి అవసరమైన సరంజామాన్ని తాను ఇచ్చిందే కాకుండా బయట నుండి తీసుకురావటానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. యజ్ఞం ప్రారంభం కావటానికి ఇంకా 19-20 రోజులు మాత్రమే మిగిలాయి. అప్పటికే జిఆర్ గారి పర్యటన 3 వంతులు పూర్తయినట్లు, గృహస్థుల స్పందన బాగా ఉన్నట్లు వింటున్నాం. అకస్మాత్తుగా ఒకరోజు మధ్యాహ్నం నాకు టెలిఫోన్ కాల్ వచ్చింది. జిఆర్ గారు అస్వస్థతతో మంచం పట్టారు వరంగల్లో. నేను చాలా ఆందోళన చెందాను. ఆ రాత్రికే వరంగల్కి బయలుదేరాను. మర్నాడు ఉదయం హైదరాబాద్కి చేరి వరంగల్కి టెలిఫోన్ చేస్తే జిఆర్ గారిని హైదరాబాద్కు తీసుకొచ్చి మహావీర్ హాస్పిటల్లో చేర్చారని తెలిసింది. వెంటనే మహావీర్కి పరుగులు తీశాను. అక్కడ హాస్పిటల్ రూమ్ బయట శ్రీ గోపాలాచార్య, శ్రీ భాష్యం అప్పలాచార్యులు, జిఆర్ గారి ప్రియ శిష్యుడు ఇప్పటి చిరజిఆర్ గారు, ఇంకా అనేక మంది జిఆర్ గారి అనునాయులు ఆతృతతో నిరీక్షిస్తున్నారు. నేను జిఆర్ గారున్న రూమ్లో అడుగుపెట్టాను. బెడ్ మీద జిఆర్ గారు స్పృహలో లేనట్లు పడుకొని ఉన్నారు. వారి పక్కన కూర్చొని చూస్తున్నాను. కొంతసేపు అయ్యాక మెల్లగా వారి చేయి పట్టుకున్నాను. నా స్పర్శకి వాళ్ళు కళ్ళు తెరిచారు. నన్ను చూడంగానే తేజోవంతమైన ఆ కళ్ళలో ఏదో అనిర్వచనీయమైన ఆనందం తుణికిసలాడింది. వాత్సల్యపూరితంగా నా చేయి నిమిరారు. మరింత దగ్గరికి రమ్మని సైగ చేశారు. దగ్గరికి జరిగాను. వణుకుతున్న కంఠంతో ఆతృతగా అడిగారు, అక్కడ ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు? చెప్పాను. అంతలో కళ్ళు మూసుకున్నారు. కొద్ది క్షణాలు నిశ్శబ్దం. మళ్ళీ కళ్ళు తెరిచారు. అర్ధ నిమీలిత నేత్రాలతో నా వంక ఆత్మీయంగా చూస్తూ, ప్రసాద్, యజ్ఞం జరిగే నాటికి మేము ఉండకపోవచ్చు. యజ్ఞకర్తగా మా స్థానంలో వచ్చే వారసుడు వ్యవహరిస్తారు. ఆయన సమర్థుడు. అయినా ఏర్పాట్లు పర్యవేక్షించే భారం మొత్తం నీదే. నీ సహకారంతో ఇది జరగాలని దైవ సంకల్పం అంటూ జిఆర్ గారు మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయారు. నేను నిమిత్రమాత్రున్నై ఉండిపోయాను. ఏదో అర్జెంటు పని ఉండటంతో అక్కడి నుంచి నేరుగా తిరుపతికి వచ్చేశాను. అప్పటికి అక్కడ ఒక వార్త నా కోసం సిద్ధంగా ఉంది.
జిఆర్ గారు దైవ సాన్నిధ్యం చేరుకున్నారు. అంతే, నా పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. యజ్ఞం జరగటానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఇది దైవాన్ని ఆరాధిస్తూ మానవ సంక్షేమం కోసం జరిగే ఒక అసాధారణమైన బృహత్ క్రతువు. ఎన్నో లక్షల రూపాయల వ్యయము, వందలాది కార్యకర్తల సమయం, శక్తి గత 2 మాసాలుగా ఖర్చయ్యాయి. ఇంత జరిగాక ఇలాంటి అరుదైన భారీ కార్యక్రమం ఆగిపోతుందా? ఈ యజ్ఞం కోసం చొరవ తీసుకొని టీటీడీ అధికారుల్ని, ఇతర భక్తుల్ని ఎంతోమందిని ఇందులోకి దింపాను. ఇన్ని ప్రయత్నాలు జరిగాక యజ్ఞం జరగకపోతే ఈ శ్రమకి అర్థమేమిటి? టీటీడీ అడ్వాన్స్ చేసిన సొమ్ము సంగతి ఏమిటి? భక్తులు ఇచ్చిన విరాళాలను సిద్ధించే ప్రయోజనం ఏమిటి? సంబంధిత వర్గాలందరికీ నా సంజాయిషీ ఏమిటి? ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడతానో ఈ ఆందోళన నిండిన మనస్సుతో తిరుమల ఆలయంలోకి వెళ్ళాను. సర్వశక్తి సంపన్నుడవని ప్రజలు విశ్వసించే నీ అనుగ్రహం సమస్త ప్రజల మీద ప్రసరించాలన్న ఉన్నత లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఏం జరిగినా ఎలా జరిగినా నీదే భారం స్వామి అనుకుంటూ అలా ధ్యానంలో ఉండిపోయాను. బయటికి వచ్చేసరికి అందిన వార్త, జిఆర్ గారి వారసులుగా చిన్న జిఆర్ మఠాధిపత్యం స్వీకరించబోతున్నారు. నేను మా అధికారులతో సంబంధితుల అందరితోనూ చర్చించాను. సుదీర్ఘంగా సాగిన ఆ చర్చల్లో అనేక ప్రశ్నలు ఉదయించాయి. యజ్ఞాన్ని జరపటానికి ముందుకు సాగాలా వద్దా? యజ్ఞాన్ని విరమించుకుంటే ఏమవుతుంది? విరమించుకోకుంటే ముందుకు సాగటం ఎలా? ముందుకు వెళితే సవ్యంగా బయటపడతామా? 2 రోజుల తర్వాత కాబోయే జిఆర్ గారు శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళి అక్కడ సన్యాసాశ్రమం పీఠం బాధ్యత స్వీకరించి త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జిఆర్గా తిరుమల వచ్చారు. నూనూగు మీసాల వయస్సులో సన్యాసాశ్రమం స్వీకరించిన చిన్నజిఆర్ అపారమైన ఉత్సాహం, ఆధ్యాత్మిక కళ ఉట్టిపడుతుండగా మృదు మధురమైన సంభాషణా చాతుర్యంతో ఎలాంటి జటిల సమస్య ఎదురైనా చలించని పరిణతి నిండిన ఆలోచన విధానంతో కొద్ది రోజుల్లోనే అందరినీ ఆకట్టుకున్నారు. అయస్కాంత శక్తి నిండిన తన చూపులతోనే అందరికీ సూచనలు ఇస్తూ చకచకా తాను నడుస్తూ అందరినీ నడిపిస్తూ కార్యకర్తలందరిలోనూ ఎనలేని ఉత్సాహాన్ని, విశ్వాసాన్ని ఉద్దీపింపజేస్తూ ఆ కొద్ది రోజుల్లోనే ఆయన అక్కడ అందరికీ ఆమోద్యయోగుడైన యజ్ఞసారథిగా, స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. శ్రీ లక్ష్మీనారాయణ సహస్రకుండ యజ్ఞానికి యజ్ఞకర్తగా నడుం బిగించారు. పెదజీయంగారే ఆవహించి చిన్నజీయంగారి చేత కార్యక్రమం నడిపిస్తున్నారా అని అందరూ అబ్బురపడేలా ఆయన రంగంలోకి దిగారు. అంతే, మరి తిరుగులేదు. యజ్ఞశాలలోని ఋత్వికుల వేద మంత్రోచ్చారణలతో తిరుమల కొండలు ప్రతిధ్వనిస్తుండగా సహస్ర హోమకుండాల నుంచి ఏకధాటిగా వెలువడుతున్న పొగ వలయాల యజ్ఞపురుషుడి ఆశీస్సుల్లా అన్నట్లుగా ఆకాశంలో నలుదెసలా వ్యాపిస్తుండగా అక్కడ పూజల్లో పాల్గొన్న వేలాది దంపతులు చేస్తున్న నిరవధిక భగవన్నామస్మరణ, కొండకి వస్తున్న లక్షలాది యాత్రికుల్లో భక్తిభావాలను పరవళ్ళు తొక్కిస్తుండగా నా భయాందోళనలు పటాపంచనలు చేస్తూ నా ఊహకందనంత విజయవంతంగా ఆ మహాక్రతువు జరిగింది. పూర్ణాహుతి రోజున చిన్నజీయంగారి ఆశీర్వచన పలుకులతో ఆ కార్యక్రమం అత్యంత ఘనంగా ముగిసింది. ఆ ముగింపు సమయంలో నాకు తెలియకుండానే నా కళ్ళు చెమర్చాయి. ఎలా ఆ గండం గడిచిందో, ఎంత విచిత్రంగా, అనూహ్యంగా, అంత సవ్యంగా జరిగిపోయిందో. ఆగిపోవాల్సిన బృహత్ యజ్ఞాన్ని ఏ శక్తి అమోఘంగా ముందుకు నడిపించిందో ఎవరు చెప్పగలరు? టీటీడీ అడ్వాన్స్గా ఇచ్చిన దానికంటే, ఇతరత్రా ఖర్చు పెట్టిన దానికంటే చాలా ఎక్కువ డబ్బు మిగిలింది. అది టీటీడీకి జమ చేయబడింది. కానీ చిన్నజీయంగారి గురించి ఆనాటి నా అంచనా తప్పు కాలేదని ఎవరైనా చెప్పగలరు. నా ఈ 25 ఏళ్ల కాలంలో సామూహిక విష్ణుపారాయణ, గీతాజ్యోతి వంటి అనేక ఆధ్యాత్మిక ప్రచార ఉద్యమాలతోనూ జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా చేపట్టిన విద్య, సేవా కార్యక్రమాలతోనూ వామనావతారం స్థాయి నుంచి త్రివిక్రమముడి స్థాయికి ఎదిగిన శ్రీ చిన్నజీయంగారు పెదజీయంగారిని మరిపింపజేశారని శిష్యులు. హరుడు నిజమైన హరిభక్తుడని నాలాంటి మధవులంతా విశ్వసిస్తారు. అత్యంత హరిభక్తుడైన హరుణ్ణి ద్వేషించేవాడు వైష్ణవుడు కాలేడు. కానీ ఈ వాదం కొందరు వైష్ణవులకు ఆమోదయోగ్యం కాదన్నది తిరుమలలో నేను చూసిన పరిస్థితి. అయితే వైష్ణవ పీఠానికి ఆధిపత్యం వహిస్తున్నప్పటికీ శ్రీ చిన్నజీయంగారు ఇటీవల మానస సరోవర యాత్ర చేసి కైలాస పర్వత ప్రదక్షిణం కూడా చేయటం ద్వారా హరిహరుల మధ్య ఉండే
సంబంధాన్ని మరోసారి నిర్ధారించినట్లయింది. భక్తకోటికి ఒక అమూల్యమైన సందేశాన్ని అందించినట్లయింది అంటూ ఈ అధ్యాయాన్ని ముగించారు పివిఆర్కే ప్రసాద్ గారు. అలాంటి ఎన్నో క్లిష్ట సమస్యల మధ్య పివిఆర్కే ప్రసాద్ గారు ఒక ఉద్యోగిగా సతమతమవుతున్న సందర్భంలో ఆయనని ఒక యజ్ఞకర్తగా నిలబెట్టి స్వామివారే ఆ అఖండ యజ్ఞాన్ని జరిపించి అశేష భక్తజనులకి తన ఆశీస్సుల్ని తన ద్వారా ప్రతిదీ నేనే అండదండగా ఉండి నడిపిస్తున్నాను, మీరందరూ నా మీద భక్తి ప్రపత్తులతో నేను ఇచ్చినటువంటి బాధ్యతని సక్రమంగా నిర్వహించండి అంటూ ఆయన విశేషమైనటువంటి ఆశీర్వచనాలను స్వామివారు అందజేయటం జరిగింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ.